దిగ్గజం జక్కన్న రాజమౌళి గారికి సంబంధించిన వార్త 2 రోజుల నుంచి ఏ స్థాయిలో వైరల్ అవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. అయితే రాజమౌళి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు జాతి కీర్తించే విధంగా, తెలుగు జాతి ఇమేజ్ మరింత ఇనుమడించే విధంగా ఆయన సినిమాల్ని ఆ విధంగా తీసుకువెళ్ళి ఈరోజు ప్రపంచానికి చూపిస్తున్నారు. తెలుగువాడి గొప్పతనాన్ని చూపిస్తున్నారు. అయితే రాజమౌళి గారిని ఇక్కడ అనేక మంది దూషిస్తున్నారు, మరీ ముఖ్యంగా హిందూ సంఘాలు. ఎందుకంటే ఏదైతే వారణాసి అనే మూవీ టైటిల్ లాంచింగ్ మహేష్ బాబు గారితో తీసేటప్పుడు ఆయన ఐమాక్స్ రేంజ్లో అక్కడ ఆ టైటిల్ బయటకు రావాలని చూశారు, కానీ జరగలేదు అది. దాంతో రాజమౌళి గారు జక్కన్న అంటే ప్రతిదాన్ని ఆయన ప్రతి చిన్నది అంటే ఎవరైనా జక్కన్న అని ఎందుకంటామంటే ఒక మామూలు రాయిని అద్భుతంగా మలచగలిగినప్పుడు చెక్కినప్పుడు ఆ చెక్కిన శిల్పి గొప్పతనం ఉంటుంది. ఒక్కొక్క శిల్పి ఒక్కో రకంగా చెక్కొచ్చు. కానీ ఈయనకి మాత్రమే జక్కన్న అని ఎందుకు వచ్చిందంటే ఏ రాయిని తీసుకున్నా దాన్ని అద్భుతంగా, ఇంకా అద్భుతంగా ఎవరూ చెక్కలేనంతగా దానికి మెరుగులు దిద్ది చెక్కడంలో రాజమౌళి గారు సిద్ధహస్తులు. అందుకే ఆయనకి జక్కన్న అన్నంత గొప్ప పేరు వచ్చింది. బట్ అలాంటి వ్యక్తి హనుమంతుడు లేడు అనో, దేవుణ్ణి తాను నమ్మను అనో, హనుమంతుడే ఉంటే ఇలా జరుగుండేది కాదనో మాట్లాడడం మాత్రం నిజంగా సెన్సేషనే. ఎందుకంటే ఎంతోమంది మనోభావాలు హిందూ మతంతో ముడిపడి, దేవాలయాలతో, దేవుళ్లతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు మండుతుంది. అది జక్కన్న గారు అన్నారా, రాజమౌళి గారు అన్నారా, లేదంటే ఒక సామాన్యుడు అన్నాడా కాదు. దట్టు రాజమౌళి గారు లాంటి వాళ్ళు అన్నప్పుడు ఇంకాస్త కోపం పొడుచుకొస్తుంది. రాజమౌళి గారు కాబట్టి ఇంకా ఎవరు గట్టిగా ఎలాంటి పదాలు వాడలేక, ఆయన్నేమి తిట్టలేక శుతిమెత్తనగానే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీన్ని కూడా అన్యదా రాజమౌళి గారు కానీ ఆయన అభిమానులు కానీ భావించకూడదు. నిజానికి ఆయన అభిమానులు కూడా అనొచ్చు. ఇక్కడ రాజమౌళి గారికి హక్కు లేదా నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడానికి అని కూడా ఇంకొక వర్గం కూడా మాట్లాడొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన దేవుణ్ణి నమ్మను అనే ఒక స్టేట్మెంట్ ఇంత పెద్ద వేదికగా, అది కూడా వారణాసి అంటే కాశీ క్షేత్రం. కాశీ క్షేత్రంలో, కాశీలో అడుగు పెట్టడంలోనే శివుడు ఎక్కడున్నాడు అంటే కాశీ క్షేత్రంలోని ఆలయంలో కాదు, కాశీలో అడుగున ప్రతి గాలిలో, శ్వాసలో, అక్కడ నీళ్లల్లో, ప్రతి రేణువులో ఉంటాడు అని చెప్తారు. వారణాసి అంత పవిత్రమైన, అంత పవర్ఫుల్ ప్లేస్. బట్ అది ఆయన ఐమాక్స్ స్థాయిలో ఆ టైటిల్ని రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన అది చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆయన బాధతో అన్నారా, నిజంగానే దేవుణ్ణి నమ్మరా, అది తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉండడం, కుంకుమ పెట్టుకోవడం, దేవుడి గుడికి వెళతాను అని చెప్పడం, ఏదైనా వ్రతాల్లో పాల్గొన్నాను అని చెప్పడం, ఏదైనా పూజలు చేస్తున్నానని చెప్పడం, అసలు ఉపవాసం ఉంటాను అని చెప్పడం చాలా పెద్ద నామోషి అయిపోయింది చాలా పెద్దవాళ్ళకి, ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి. అందులో ఉన్న పరిశ్రమలోని వాళ్ళ తల్లులో, వాళ్ళ భార్యలో, వాళ్ళు దేవాలయాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది పర్టికులర్గా కొంతమంది హీరోలకి, కొంతమంది దర్శకులకి, నిర్మాతలకి, కొంతమంది ఇంకాస్త బడా వ్యాపారులకి, అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన సెలబ్రిటీ లుక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ స్టైల్ని ఎందుకో ఫాలో అవుతూ ఉంటారు. అంటే కుంకుమ పెట్టుకుంటే అందం తగ్గిపోతుందనో ఏమో, లేదంటే ఒక స్టైలిష్ డ్రెస్ వేసుకున్నప్పుడు 3/4 అంటే నీస్ వరకు వేసుకునే డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు, దేనికి దానికి ఓకే ఉండాలి. బిఏ రోమన్ ఇన్ రోమ్, తప్పేం లేదు. మీరు ఆ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు అలా ఉండడం తప్పేం లేదు. కానీ ఆఫ్ ద స్క్రీన్ అందరూ వారి దినచర్యల్లో భాగంగా టెంపుల్స్కి వెళుతూ ఉండడం, ఆచార వ్యవహారాల్లో పాల్గొంటూ ఉండడం, చాలామంది ముఖ్యంగా మహిళల్ని, హీరోయిన్స్గా ఉన్న వాళ్ళు లేదా ఆ కుటుంబంలోని మహిళలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ పర్టికులర్గా సెలబ్రిటీస్, జెంట్స్ వచ్చే వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నామోషిగా, అదేదో దేవుణ్ణి నేను నమ్మను అన్నట్టుగా అలా ఎందుకో కొన్ని విషయాల్లో ఎక్కువైపోతుంది. ఇందులో చాలామందే ఉన్నారు ఆ కోవకు చెందిన వాళ్ళు. బట్ స్లోగా ఇది మారుతుంది. మన సహజత్వాన్ని, మన ఆరిజిన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అన్నది పెరుగుతూ ఉండడం వల్ల ఇవాళ రేపు అటువైపు నుంచి ఇటువైపు వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కస్తో కుస్తో మార్పులు వస్తూ ఉన్న ఈ సిచ్యువేషన్స్లో పహల్గామ్ లాంటి దాడి జరిగిన తరువాత నువ్వు హిందువా అని అడిగి కాల్ చేసిన సిచ్యువేషన్లో, బంగ్లాదేశ్లో హిందువులందరినీ కూడా నిలువున కాల్ చేసి నరికేసిన సిచ్యువేషన్స్లో ఇలాంటి
సందర్భాల్లో రాజమౌళి గారు లాంటి వాళ్ళు ఈ వ్యాఖ్య చేయడం అనేది ఖచ్చితంగా అసంబద్ధం. అది అనకూడదు, ఆయన 100% అనకూడదు. 2 రోజుల నుంచి ఇంత రచ్చ జరుగుతున్నా దాని మీద ఆయన ఒక్క మాట కూడా స్పందించకపోవడం కూడా నిజంగా తప్పే. రాజమౌళి గారు లాంటి వాళ్ళు అంత పెద్ద స్థాయి వ్యక్తి ఆ మాట అన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద పడుతుంది. ఆయన అనుకుంటారు, ఆయన విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రాజమౌళి గారంటే ఒక పని రాక్షసుడు. ఖచ్చితంగా ఆయనకి జక్కన్న అనేదానికంటే ఒక పని రాక్షసుడిగా ఆయనకి కితాబు ఇవ్వాలి. ఎందుకంటే ఏ స్క్రీన్ మీద చూసినా అసలు రాజమౌళి గారు ఎలా అంటే చాలా ఒదిగిపోయి నడుస్తారు, ఎక్కడ విర్రవీగి కూడా ఉండరు. అంత ఒదిగిపోయే మనిషి ప్రతి సీన్ని, అంటే తను చిత్రీకరించిన ప్రతి సినిమాని ఆ ట్రైలర్లోనూ ఎక్కడోనూ ఆయన ఎమోషనల్ అవుతారు. ఆయన కళ్ళల్లో నుంచి ఆ భావోద్వేగం వస్తుంది. ఆయన కష్టాన్ని అక్కడ చూసుకుంటారు. ఆయన తల్లి గురించి కీరవాణి గారు పాట పాడినప్పుడు ఆయన ఎలా ఎమోషనల్ అయ్యారో మనందరం చూసాం. నిజానికి రాజమౌళి గారి క్యారెక్టర్ అది. దాంతోపాటు అందరూ గమనించాల్సిన విషయం, సరే ఆయన నమ్మలేదు అన్న విషయాన్ని బాహాటంగా చెప్పడం మాత్రం యాక్సెప్ట్ చెయ్యం. అది ఒక సైడు. ఇంకా కాయిన్కి మరొక సైడ్ మనం చెప్పాల్సి వస్తే, ఆయన ఎక్కడా కూడా భగవంతుడిని నమ్ముతానని ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పటివరకు చెప్పి ఇప్పుడు ఆయన మాట మార్చాడంటే అనుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు అంటే అది మగధీర కావచ్చు. మగధీరాలో పూర్వజన్మ రిపీట్ అవ్వడం మాత్రమే చూపించారు తప్పితే ఇక్కడ దేవుడో ఇంకొక శక్తో ఇక్కడ లేదు. అలాగే బాహుబలి చూస్తే, బాహుబలిలో కూడా శివలింగం ఎత్తినట్లుగా ప్రభాస్ గారు చూపించారు. అంటే ఇక్కడ కూడా హీరో ఇమేజ్ని బిల్డ్ చేశారు. మగధీరాలో హీరో ఇమేజ్ని బిల్డ్ చేశారు. ఇక్కడ కూడా హీరో శివలింగాన్ని తీసుకువెళ్ళి శివుణ్ణి నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన బలాన్ని చూపించారు. అంటే ఇది కూడా ఈయనకి ఏదో పూర్వజన్మ రిలేటెడ్ ఇందులో ఉన్నట్టుగా చూపించారు. ఇట్లా RRR విషయానికి వస్తే కూడా మన ఇండియన్ ఆరిజిన్, మన విప్లవకారుల్ని, వాళ్ళ శక్తిని మాత్రమే చూపించారు. అక్కడ ఒక మనిషి శక్తిని, ఆ సినిమా పవర్ని మాత్రమే చూపించుకుంటూ వచ్చారు. కానీ ఈగాలో కూడా పాత జన్మ ఈగలాగా మారిన నాని గారిని చూపిస్తూ వచ్చారు. సో ఎక్కడా కూడా తను ఒక దేవుణ్ణి, ఆ దైవశక్తిని, ఆ దైవం నుంచి ఆ హీరో తీసుకున్న శక్తిని ఎక్కడా చూపించలేదు. అంటే ఓవరాల్గా రాజమౌళి గారి క్రియేషన్లో తన హీరోనే తన బలం, అక్కడ దేవుడు బలాన్ని ఆయన చూపించలేదు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఆయన నిజంగానే దేవుణ్ణి నమ్మరేమోనని. నమ్మొచ్చో నమ్మకపోవచ్చు, ఇప్పుడు ఆయన వచ్చి చెప్తే కానీ తెలియదు. కానీ హిందువుల్లో పుట్టి హిందువులుగా తెలుగు వాళ్ళగా ఉండి, అది కూడా ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్న వ్యక్తిగా ఆయన ఈరోజు దేవుణ్ణి నమ్మడం లేదు, నేను నమ్మను అనే స్టేట్మెంట్ ఇచ్చారంటే 2 విషయాలు అర్థం చేసుకోవాలి. నిజంగానే రాజమౌళి గారు నమ్మరా, లేదు అంటే ఈ పని రాక్షసత్వంలో పడి తండ్రి గారు ఒక మాట, దాని ముందు ఒక స్టేటస్ ఇచ్చి వెళ్ళారు. విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి కంటే ముందు ఆ స్టేజ్ మీద ఒక మాట మాట్లాడారు. హనుమంతుడే తన బిడ్డ ముందుండి నడిపించాడేమో, అందుకే ఇంత బాగా ఈ బూస్ వచ్చేలాగా ఉంది మహేష్ బాబు గారి క్యారెక్టరు, ఆయన వస్తున్న విధానం చూస్తే కనుక ఆ బూస్ వచ్చేలాగా ఉంది అని విజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత, హనుమంతుడే దీన్ని నడిపించాడేమో ఈ సినిమాని అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే ఒక తండ్రితో ఒక కొడుకు, నువ్వు అంత పెద్ద మాట హనుమంతుడే నా వెనకుండి నడిపిస్తున్నాడని అన్నావు, కాకపోతే ఇప్పుడు నేను అనుకున్న స్థాయిలో అది నాకు రిలీజ్ కాలేదు, హనుమంతుడే ఉంటే నాది ఎందుకు ఇలా ఆగిపోయేది అని హనుమంతుడి మీద కోపమో, తండ్రి అన్న మాటల మీద కోపమో కూడా కావచ్చు. నిజంగానే ఆయన్ని దేవుణ్ణి నమ్మకపోవచ్చు. ఆ కోపాన్ని ఒక భక్తుడిగా ఆయన ఆ ప్రదేశంలో ప్రదర్శించవచ్చు. నాకు అర్థమవుతున్నదైతే ఇది. దీంట్లో రాజమౌళి గారిని చెడ్డగా చిత్రీకరించి ఒదిగిపోయే వ్యక్తి, ఈరోజు ఆస్కార్ దాకా మనల్ని తీసుకువెళ్ళి మన గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈరోజు ఎందుకు అలా అన్నారు అన్న మూలాలలో ఆయన ఒక మాట చెప్పే వరకు అందరూ ఆగితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఈ మాత్రం దానికి మన వ్యక్తిని, మన మనిషిని, మనందరినీ తీసుకువెళ్ళి ఆ స్థాయిలో కూర్చోబెట్టిన వ్యక్తిని దూషించడం సరైన పద్ధతి కాదేమో. మేబీ ఆయన సినిమా ద్వారా సంపాదించుకొని ఉండొచ్చు, కష్టపడ్డారు కాబట్టి ఆయన సంపాదించుకొని ఉండొచ్చు. ఆయన సంపాదనను కూడా మనం ఈరోజు మళ్ళీ బయటేసి ఆయన క్యారెక్టర్ని బయట వేసాల్సిన స్థాయి మనది కాదు అనేది మాత్రం నా స్పష్టమైన ఉద్దేశం.